ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయిస్తామంటున్నారు అమిత్ షా. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని, కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్ చేసిన షా తమ మిత్రులను తాము బయటకు పంపలేదని, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల వల్లే వాళ్లకు బయటికి వెళ్ళ ఉండవచ్చంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక పొత్తులపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామంటున్నారు అమిత్ షా. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ అమిత్ షా కామెంట్ చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ పరంగా బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదంటూ అమిత్ షా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇక చంద్రబాబుపై పరోక్షంగా మాట్లాడుతూ తాము పాత మిత్రులను బయటకు పంపలేదని, ఆయా రాష్ట్రాలు సమీకరణల వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి ఉండవచ్చంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటున్నారు. అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతుందా? అమిత్ షా వ్యాఖ్యలకు బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయా? దాదాపుగా అదే అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా కీలక పరిణామంగానే చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, టీడీపీ పొత్తు అనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఒకవైపున 2 రోజుల ముందే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, తర్వాత జగన్ కూడా మొన్న ఢిల్లీ వెళ్ళడం, నిన్న కూడా ఢిల్లీలో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఢిల్లీకి పరిమితమయ్యాయి. ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఆ పొత్తుకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. చంద్రబాబు కానీ ఎవరు కూడా మాట్లాడిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీలో కీలకమైన నేతగా ఉన్నటువంటి అమిత్ షా ఈరోజు పొత్తుల గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. పొత్తులపైన ఒక క్లారిటీ అమిత్ షా ఇచ్చేశారనేది ప్రధానంగా మనకు వినపడుతున్న మాట. ఎందుకంటే పొత్తులకు సంబంధించి ఇప్పటివరకు ఒక డైలమా కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు వెళ్ళి మాట్లాడినప్పటికీ పొత్తు ఖరారైందా లేదా, సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిందా లేదా అనేక అనుమానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగి ఉంటుంది, పొత్తుకి బీజేపీ ఒప్పుకుందా లేదా అనే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షానే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూస్తే కనుక పొత్తులకు సంబంధించినటువంటి నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని చెప్తున్నారు. ఎన్డీఏలోకి కొత్త భాగస్వామ్యులు రాబోతున్నారంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలను కూడా ఆయన కోట్ చేస్తూ, పంజాబ్కు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ అకాలీదళ పార్టీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలను కోట్ చేస్తూ ఆయన ఎన్డీఏలోకి కొన్ని కొత్త పార్టీలు రాబోతున్నాయనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దాంట్లో భాగంగానే తాము అంటే పొత్తులు, కుటుంబం అంటే జనరల్గా కుటుంబానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది, కానీ రాజకీయ పార్టీకి ఎంత పెద్ద కుటుంబం అంత పెద్ద ఇదిగా ఉంటుందనే వ్యాఖ్య చూస్తే కనుక ఖచ్చితంగా పొత్తుల్ని వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త పార్టీని చేర్చుకోవాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్డీఏలోకి ఎంతమందిని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని మనం పంపలేదు. కొన్ని కారణాల వల్ల, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణల వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి ఉండవచ్చు అంటూ ఆయన పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబును తమ హక్కున చేర్చుకుంటున్నామని పరోక్షంగా అమిత్ షా చేసిన ఈ కామెంట్స్కు అర్థం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ కారణంగానే కొంతమంది వెళ్ళిపోయారనే వ్యాఖ్యలు ఖచ్చితంగా చంద్రబాబును ఉద్దేశించని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణ, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల కారణంగా కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు తప్పించి తాము ఎవరిని కూడా బయటికి పంపించలేదనే వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని ఉద్దేశించి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2018లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా టీడీపీతో వద్దనుకోలేదు, కానీ టీడీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అన్యాయం చేస్తుంది, ప్రత్యేక హోదాతో ఇతర అంశాల్లో అన్యాయం చేస్తుందని విమర్శలు చేస్తూ బయటకు వచ్చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే టీడీపీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా కొత్త పొత్తులు వస్తున్నాయని భాగంగా, అంటే వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించి చేసినవన్నీ కూడా రాజకీయంగా చర్చ సాగుతుంది. టీడీపీ దాదాపుగా బీజేపీ, జనసేనతో పొత్తు ఖరారైపోయింది కాబట్టి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయంగా జరుగుతుంది. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే అటు బీజేపీ శ్రేణులు, ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా చూస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారైపోతే 3 పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించుకోవడం, ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలకి సిద్ధం చేసుకోవాలనుకున్న ఇలాంటి తరుణంలో అమిత్ షా వ్యాఖ్యలు అయితే కొంత
రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రేణులు అటు టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన ఈ పార్టీలన్నిటి కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన మీటింగ్ జస్ట్ ఒక ప్రిలిమినరీ మీటింగ్ మాత్రమే, మొదటి ప్రాథమిక మీటింగ్ కాబట్టి ఇంకా 2-3 మీటింగ్ల తర్వాత పొత్తు పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. పొత్తు కంటే ముందు సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ స్పష్టత వచ్చిన తర్వాతే పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే పొత్తులు ఖరారు అయ్యే అవకాశం దాదాపు ఉంది అనేది అమిత్ షా వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 కలిసి పనిచేయబోతున్నాయి. 2014 సీన్ ఏదైతే ఉందో 2014లో ఏ విధంగా పోటీ చేశారో అదేవిధంగా 2024 అంటే 10 ఏళ్ల తర్వాత మరోసారి 3 పార్టీలు కలిసి పనిచేసే అవకాశం కనబడుతుంది. దానికి ఊతాన్నిస్తూ ఈరోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పాలి రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది ముఖ్యంగా అమిత్ షా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో పొత్తులకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖాయమే అనిపిస్తుంది. ఎందుకంటే పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దాంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ పరంగా బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది అంటూ అమిత్ షా ఎంతమంది వచ్చినా తమ కూటమిలోకి చేర్చుకుంటామంటూ కామెంట్ చేశారు. ఇక చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్స్ కూడా చేశారు.